హలో ఫ్రెండ్స్, లెట్స్ మేక్ ప్రోటీన్ లోడెడ్ బ్రేక్ఫాస్ట్. ఇంగ్రీడియంట్స్: బొబ్బర్లు, మొక్కజొన్న గింజలు, తర్వాత అలసందలు, పెసర్లు, గ్రీన్ బటానీస్, ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసే ముందు పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ సోక్ చేసి యాడ్ చేసి మనం గ్రైండర్లో గ్రైండ్ చేయాలి. నేనేంటంటే ఇంకా హెల్దీ అని చెప్పి నానబెట్టి స్ప్రౌట్స్ వచ్చేలాగా చేశాను. తర్వాత ఇంక ఇవన్నీ గ్రైండ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. గ్రైండ్ చేసే ముందు పచ్చిమిర్చి, సాల్ట్, ఒకవేళ కరివేపాకు, కొత్తిమీర ఇట్లా విడిగా కనిపించడం నచ్చని వాళ్ళు అది కూడా గ్రైండర్లో వేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్రిస్పీనెస్ కోసం అని చెప్పి బొంబాయి రవ్వ ఆల్రెడీ నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. సో అది కొంచెం వాటర్ వేసి బొంబాయి రవ్వ కొంచెం నానబెట్టేసి తర్వాత ఈ గ్రైండ్ చేసిన దాంట్లో మిక్స్ చేశాను. ఇదిగోండి, కరివేపాకు కనిపిస్తుంది కదా, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత అయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మిక్స్ అయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆనియన్ యూసేజ్ పెంచితే బెటర్. సో అందుకని ఇదంతా బాగా కలిపిన తర్వాత సన్నగా పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసే ముందు ఇట్లా విడివిడిగా చేసుకోవాలి, కొంచెం కలిపినట్టు అంటే విడిపోతాయి. సో ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తం అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ, సాల్ట్, ఈ జీలకర్ర కూడా కొంతమందికి పంటికి తగిలితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చని వాళ్ళు గ్రైండ్ చేసేసుకోవాలి డైరెక్ట్గా. లేదు వడ తినేటప్పుడు అయినా తగిలితే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు కలుపుకోవచ్చు. సో ఇదంతా బాగా కలిపి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వడల్లాగా సేమ్ తడి ఏం పెట్టుకోనక్కర్లేదు చేతులకి, డైరెక్ట్గా తీసి ఆయిల్లో ఇట్లా మధ్యలో హోల్ పెట్టి వేయాలి. ఇదిగోండి, ఇంత బాగా ఫ్రై అయినాయి కదా. సో ఈ కలర్ వచ్చినప్పుడు తీసేయచ్చు. నెక్స్ట్ దీన్ని పల్లి చట్నీ, రెగ్యులర్గా కొబ్బరి, పల్లీలు, నేనైతే నువ్వులు కూడా వేస్తాను, ఇలా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు ఇలా గ్రైండ్ చేసుకొని వీటితో పాటు తినాలన్నమాట. చాలా టేస్ట్.